సో ప్రస్తుతం ఇన్సిడెంట్ జరిగిన సంఘటన స్థలం మధ్య ఉన్నాము. అసలు ఏం జరిగింది పిల్లల్లో అసలు ఒక్కటి యాక్చువల్ గమనిస్తే కూడా పిల్లల్లో ఒక్కటి ఆందోళన కూడా కనిపించట్లేదు. అండ్ యాజమాన్య విషయంలో కూడా నిర్లక్ష్యం వహిస్తుంది. అసలు ఏంటి ఒకరితో ఒకరు పొంతన లేకుండా సమాధానాలు ఇస్తున్నారు. సో ప్రస్తుతం మనం నాగరాజు గారితోనో ఏఎస్ఎఫ్ సో ఆయన అడిగి ఆయన వర్షన్ అంటే స్టూడెంట్స్ పరంగా ఎక్కడ లోపం ఉంది, యాజమాన్య లోపంలో ఉంది, అసలు ఏంటి తెలుసుకుందాం. సార్ నమస్తే. శ్రీ చైతన్య నారాయణ ఈ విద్యా సంస్థలన్నీ కూడా ఇప్పుడు ఒక్కసారిగా ఒక్కొక్క ఇన్సిడెంట్ బయటకు వస్తున్న క్రమంలో పాప ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు కలకలం లేపుతుంది. ఇప్పుడు పేరెంట్స్ లోనే కాదు, విద్యార్థుల్లో కాదు, ఇప్పుడు ఏఎస్ఎఫ్ఐ కానీ మీడియా ప్రతి ఒక్కరికి ప్రశ్నించాల్సిన సంఘటన స్థలం ఇది. యాక్చువల్ గా అర్ధరాత్రి 1 గంట, ఇప్పుడు యాజమాన్యం చూసుకుంటే సాయంత్రం 6 గంటల ప్రాంతం నుంచి పాప కనిపించట్లేదు. అంటే 6 నుంచి 1 గంట వరకు అసలు ఏం జరిగిందా అనే ఈ వ్యవధిలో అసలు ఏం జరిగిందంటారు? మీకు ఏమైనా తెలిసిందా సంఘటన విషయం? అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకి ఈ అమ్మాయికి సూసైడ్ చేసుకుని చనిపోయిందని మనకి ఇన్ఫర్మేషన్ రాగానే ప్రస్తుతానికి మేము రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి ప్రిన్సిపల్, అతనితో మాట్లాడిన సమయంలో మనకు అంశాలను రాబట్టడం జరిగింది. అందులో ముఖ్యమైన అంశాలు ఏంటంటే, అమ్మాయి గత కొన్ని రోజుల నుంచి డిప్రెషన్ లోనయ్యి సో క్లాసులు కూడా వెళ్ళట్లేదని చెప్పేసి వాళ్ళ నుంచి మన సేకరణ ఇది. ఈ సందర్భంలో వాళ్ళు ఆల్రెడీ పేరెంట్స్ కూడా ఇంటిమేషన్ చేసాము, కానీ పేరెంట్స్ కూడా రావట్లేదు. ఈ తరుణంలోనే అమ్మాయి డిప్రెషన్ లోనయ్యి నిన్న ఈవినింగ్ 6 నుంచి కూడా ఈ అమ్మాయి ఎప్పుడైతే కనిపించట్లేదు అప్పటి నుంచి కూడా పరిసర ప్రాంతాలన్నీ కూడా వాళ్ళు తనిఖీ చేయడం, చూసే సందర్భంలో అమ్మాయి ఎక్కడ కనిపించట్లేదు. ఈ సందర్భంలో కాల్ చేస్తుంటే కాల్ రెస్పాండ్, ఫోన్ రింగ్ అయ్యేది కానీ కాల్ రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదు. ఈ సందర్భంలో అప్పటికి పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసని చెప్పేసి ఎవరైతే ప్రిన్సిపల్ సురేష్ గారు ఉన్నారో ఆయన చెప్పడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మా ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రైవేట్కి కార్పొరేట్ వ్యవస్థకి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసి ఉన్నటువంటి విద్యా వ్యవస్థను అంతా కూడా పూర్తిగా నిర్వహణ చేసేటట్టు చేసి విద్యార్థులకి చదువు అందని ద్రాక్షగా మార్చే విధంగా చేస్తామని కొన్ని లక్షల ఫీజులు వసూలు చేసి పిల్లలకి ఈ ఉన్నటువంటి క్యాంపస్లు కావచ్చు, వాళ్ళ హాస్టల్ వసతులు కావచ్చు, ఎక్కడ కూడా సరైనటువంటి మౌలిక వసతులు లేని సందర్భాల్లో అనేక రకాలు చూసాము. ఇప్పటికే విశాఖపట్నంగా చూసుకుంటే ప్రతి నారాయణ శ్రీ చైతన్య పెద్ద పెద్ద ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల్లో కూడా అనేకటువంటి దారుణ ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్న మేనేజ్మెంటే లైంగికంగా మహిళల్ని ఇబ్బంది పెట్టడం, శారీరకంగా లోపరుచుకోవడం, అలా దాని ద్వారా పిల్లలు కూడా అధిక ప్రెజర్ వల్ల స్టడీ చేయలేక చనిపోయే పరిస్థితి కూడా చాలా సార్లు చూసాం. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా నమ్మక నీరెత్తిన వ్యవహరించి ఎక్కడ చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇటువంటి కూడా పునరావృతం అవుతాయని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అమ్మాయి విషయం ఏంటంటే, పాప అంటే లేడీస్ హాస్టల్ అయినప్పుడు చుట్టుపక్కల ప్రతి ఒక్క దగ్గర కూడా సీసీ కెమెరా మానిటర్ గా ఉండాలి. మేడ పైన ఏమైనా సీసీ కెమెరా అంటే పాప ఈ వ్యవధిలో మేడ పైన ఉన్నట్టుగా తెలుస్తుంది. సో యాజమాన్యం అయితే వాష్రూమ్ లో లాక్ వేసుకుని ఉన్నారు అని చెప్తుంది. అంటే ఈ 4 గంటల వ్యవధి పాటు కూడా వాష్రూమ్ లోనే ఉంది పాప, బయటికి రాలేదు, ఫోన్ ఆన్సర్ చేయలేదు అన్నారు. కొంతమంది మేడ పైన ఉంది అంటున్నారు. సో విజువల్స్ లో చూసుకుంటే ఇక్కడ ఈ క్యామ్ సో ఈ క్యామ్ నుంచి కూడా పైనుంచి పడినట్టు కూడా తెలుస్తుంది. కానీ అసలు పడితే కనుక అక్కడ బ్లడ్ మార్క్స్ ఉండాలి, అక్కడ జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇదే ఉండాలి. కానీ అక్కడ చూసుకుంటే ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినట్టు కూడా లేదు. సో అసలు ఏం జరిగింది మీ వరకు కూడా ఏమైనా క్లారిటీ వచ్చిందా? అసలు ప్రస్తుతం మన వరకు ఎటువంటి క్లారిటీ లేదు. వాస్తవానికి ప్రతి క్లాస్ రూమ్ లో కూడా లోపల ఇన్నర్ లాక్స్ అనేవి ఉండకూడదు. ఎందుకంటే అటువంటి లాక్స్ ఉన్నప్పుడు ఏదైనా పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్ మధ్య గొడవ జరగగానే లోపలికి వెళ్ళి వాళ్ళు ఆవేదన చెంది లోపల లాక్ చేసుకునేటువంటి సూసైడ్ చేసుకునే సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఎడ్యుకేషన్ వ్యవస్థ రూల్స్ ప్రకారం లోపల ఇన్నర్ గా గేట్ అయితే ఉండకూడదు. కానీ ప్రతి రూమ్స్ లో కూడా లాక్స్ అనేవి ఉన్నాయి. సో ఆ తరుణంలోనే అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత బయటకు రావడానికి అవకాశం లేక అమ్మాయి పైకి దూకి చనిపోయే పరిస్థితి కనిపించింది. ఇంకోటి అంటే, ఈ క్యాంపస్ లో కేవలం స్టెప్ దగ్గర 2-3 కెమెరాలు ఉన్నాయి తప్ప ఎక్కడ లోపల రూమ్స్ బయట కావచ్చు, లేకపోతే పైన కారిడార్స్ ఎక్కడ కూడా సీసీ కెమెరాలు ఉండే పరిస్థితి లేదని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. మేము ఏదైనా ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తామో, ఏదైనా విద్యార్థి నష్టపోయింది, రేపు భవిష్యత్తులో అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇటువంటి చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యాశాఖను కోరుతా ఉన్నాం. అట్లా ఎవరైతే స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులు నష్టపోయారో ఆర్థిక పరంగా కూడా ఆ తల్లిదండ్రులను ఆదుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్. సో చూస్తున్నారు కదా, శ్రీ చైతన్య వ్యవస్థ మొత్తం కూడా ఇప్పుడు మొత్తం ప్రశ్నార్థకంగా మారింది. అసలు పాప ఎందుకు చనిపోయింది? చుట్టుపక్కల 360 డిగ్రీస్ లో కెమెరాస్ ఉండాల్సిన పొజిషన్ లో కూడా కెమెరాస్ లేవు. మేడ పైన ఖచ్చితంగా
కెమెరాస్ ఉండాలి. అండ్ అలానే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పైకి జనరల్ గా అలౌ చేయకూడదు, ఉన్నా కూడా వార్డెన్ సహాయంతోనే వెళ్లాల్సిన సందర్భం కూడా కొన్ని ఉంటాయి. అలాంటి సందర్భంలో ఈ కాలక్రమేణా ఈ ఏదైతే 6 నుంచి 1 గంట ప్రయత్నంలో ఉన్న ఈ గ్యాప్ లో కూడా ఎక్కడికి వెళ్ళింది పాప, అసలు ఏం జరిగింది, ఎవరు కూడా క్లారిటీగా చెప్పట్లేదు. సంఘటన జరిగి ఆల్రెడీ 16-18 గంటలు అవుతున్నా కూడా పోలీసులు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలోనే అసలు ఏం జరిగింది ఏంటని ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఇప్పుడు మొత్తం కూడా ఆ పాప ఇన్సిడెంట్ పైన చూస్తూ ఉన్నారు. సో తెలియాల్సి ఉంటుంది పూర్తిగా విషయాలు ఏం జరిగింది అన్నది. బట్ ఎక్కడ ఏం చూసినా కూడా మొత్తం కాలేజ్ మొత్తం కూడా అనుమానాస్పదంగానే ఉంది. ఎందుకంటే కెమెరాస్ విషయంలో చూసుకోవచ్చు, పాప మిస్ అయిన క్షణాల్లో చూసుకోవచ్చు, అండ్ ఫోన్ కాల్స్ విషయంలో చూసుకోవచ్చు, పాప స్నేహితుల విషయంలో చూసుకోవచ్చు. ఎక్కడ కూడా క్లారిటీ లేకపోవడంతో ఇటు ఏఎస్ఎఫ్ఐలు కావచ్చు, ఎస్ఎఫ్ఐలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కెమెరా పర్సన్ సాగర్ తో వాణి, వైజాగ్. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.